ఆయన నీ హృదయంలో జన్మిస్తే నీకు అలా ఉంటుంది. ఆయన నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే నీకు ఖడ్గం అలా దిగబడుతుంది. అలా కాకుండా ఆయన్ను నువ్వు నీ ఇంటిపైకి ఆహ్వానించేవరకు డిసెంబర్ నెలంతా నీ ఇంటిపైన ఒక నక్షత్ర రూపంలో ఉండి డిసెంబర్ నెల అవ్వగానే వెళ్ళిపోతాడు. డిసెంబర్ నెలంతా ఒక పాట రూపంలో ఉండి డిసెంబర్ నెల అవ్వగానే వెళ్ళిపోతాడు. అలా కాదు, ఆయనని నీ గుండెల్లోకి ఆహ్వానించావు అనుకో. నీ గుండెల్లో ఆహ్వానించి నువ్వేం చేయాలి? పుట్టినరోజుతో ఆగిపోకుండా ఆయన యొక్క మాటని ప్రతిరోజు నీ జీవితంలో పెంపొందించుకున్నావనుకో, ఇలాంటి ఖడ్గాలు ఎన్నో నీ గుండెల నుంచి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీవు సిద్ధమేనా భరించడానికి? ఆలోచించు. నాకు దొంగతనం చేయడం అంటే మహా ఇష్టం. కానీ ఆయన నా గుండెల్లోకి వచ్చినాక నువ్వు దొంగతనం చేయొద్దురా అన్నాడు. నేను అంతకుముందు దొంగతనం చేసి కష్టపడకుండా చక్కగా కావలసిన వ్యక్తిని బ్రతుకుతున్నాను. నేను దొంగతనం చేసేసి ఆయన వచ్చాడు, నువ్వు దొంగతనం చేయొద్దురా అన్నాడు. నాకు ఒక ఖడ్గం దిగబడింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒళ్ళు వచ్చి పని చేసి పగలంతా పని చేస్తే నాకు 500 వస్తాయి. సాయంత్రానికి ఒళ్ళంతా పట్టుకుపోయింది. ఈ 500తో నేను ఏమీ కొనలేను, తినలేను, పెట్టలేను. అదే ఒక దొంగతనానికి వెళ్తే 10,000 వస్తాయి. నాకు కుటుంబం అంతా హ్యాపీగా బతకొచ్చు. ఆయన వద్దన్నాడు. నా హృదయంలో ఖడ్గం దిగిపోయింది. ఆయన అన్నాడు వచ్చి, నాకు వ్యభిచారం అంటే మహా ఇష్టం, నేను అనుభవిస్తున్నాను. ఆయన వచ్చి వ్యభిచారం చేయటమే కాదు, ఒక స్త్రీని తప్పుగా ఆలోచిస్తే నువ్వు వ్యభిచారమేరా అన్నాడు. ఇప్పుడు నా గుండెలో పటామని ఖడ్గం దిగింది. నేనేం చేయాలి? ఆయన వచ్చి అన్నాడు, ఒరే నీ సహోదరుని తిట్టడం కాదు, కొట్టడం కాదు, చంపడం కాదు, ద్రోహి అన్నావా, చంపేసినట్టే రా నీ సహోదరుని అన్నాడు. కానీ నరహత్య చేసి నేను ఎన్నో అక్రమంగా సంపాదించుకున్నా. నరహత్య చేయటం అంటే నాకు ఇష్టం, కానీ నేనేం చేయాలి? ఆయన చెప్పిన మాట గుండెల్లో గుణపం వచ్చేసినప్పుడు నేనేం చేయాలి? నాకు తాగటం అంటే మహా ఇష్టం, మహా ఎంజాయ్ చేస్తా, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తా. ఆయన వచ్చాడు, అపవిత్రమైనది ఏది నీ నోట్లోకి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నా గుండెల్లో గుణపం దిగిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు? అర్థమవుతుందా? ఇవేవి కాకుండా, ప్రభువా నీవు డిసెంబర్ 25న పుట్టావు ప్రభువా, నీవు వచ్చావు ప్రభువా, మాకు సంతోషకరమైన వార్తను తెచ్చావు ప్రభువా అని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను అనుకో. ఆ ప్రభువుని అదే పుట్టుగుట్టలతో నేను అక్కడే ఉంచాననుకో, అదే పశువుల తొట్టులో ఉంచాననుకో, ఏంటి ఉపయోగం? ఎన్ని సంవత్సరాలు ఉంచినా అదే పశువుల తొట్టులో అదే పుట్టుగుట్టలతో ఉంచితే ఏంటండి బాబు ఉపయోగం ఏంటి? ఆ ప్రభు పెరగాలి కదా, ఆయన మాట పెరగాలి కదా, ఆయన మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి కదా. అప్పుడు కదా మన హృదయంలో నక్షత్రం ప్రకాశించేది. అప్పుడు కదా మనం జ్ఞానులుగా మెసగేది. అప్పుడు కదా మన జీవితానికి సార్థకత చేకూరేది. ఇవన్నీ ఎందుకు పాటించలేకపోతున్నాం? ఇలా ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం? ప్రభు అయిన క్రీస్తును ఎందుకు అక్కడే ఉంచేస్తున్నావు? నువ్వు అదే పొత్తుగొట్టంతో ఉండు ప్రభు అని ఎందుకు అంటున్నావు? ఆలోచించండి ఒకసారి. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, మన మీద ఎంతో భారం ఉంది, ఎంతో బాధ్యత ఉంది. ఆయన చెప్పిన ఒక్కొక్క మాట మన జీవితంలో ఒక్కొక్క అణుబాంబుతో సమానం, ఒక్కొక్క ఆయుధంతో సమానం. మనం దానిని తూచా తప్పకుండా మన భుజం మీద మోచినప్పుడే కదా మన జీవితానికి సార్థకత. మరింతలని అంటున్నాడు, 10 నెలలు మోసి కంటే నువ్వు ఆయన్ని అన్నావు కదా, నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోయింది, జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు నేను ఆయన్ని స్వీకరించాను అనుకో, మీరందరూ ఆయన్ని స్వీకరించారు కదా, మీకు ఎప్పుడన్నా ఖడ్గం దూసుకుపోయిందా? ప్రశ్నిస్తున్నా, మనకెప్పుడన్నా ఖడ్గం దూసుకుపోయిందా? ఖడ్గం దూసుకుపోయింది కానీ మనం దూరం ఇస్తేగా.
అర్థమవుతుందా? ఖడ్గం దూసుకుపోయింది ఎప్పుడు? ఆ మాట కట్టుబడినప్పుడు. మనం దాన్ని దూరమిస్తేగా సైడ్ అయిపోతాం. ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు మనం కొలుస్తున్నాం దేవుణ్ణి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం కొలవట్లా. మన ఇష్టం వచ్చినట్టు మనం కొలుస్తున్నాం. అందుకే ఖడ్గం మనలో దూరట్లా. ఆయన ఇష్టం వచ్చినట్టు మనం కొలిసామనుకో, ప్రతి అణువున దూరిపోయింది ఖడ్గం. ఆలోచించండి. ఇది క్రైస్తవులుగా పాటించవలసిన బాధ్యత. ఇది మన భుజాల మీద ఉంది. ఎంతకాలం ఏమండి, ఎంతకాలం ఆ బైబిల్ చేత్తో పట్టుకుని గాడిద మోసింది బూడిద పోతాం అన్నట్లుగా ఆ గాడిదలు మోసుకొచ్చినట్టు మోసుకురావటం, మళ్ళీ మోసుకెళ్ళటం ఏంటిది? ఆచార సంబంధమైన భక్తి, అలవాటు సంబంధమైన భక్తి కాదు ఆయన కోరుకుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్క మాట ముగిస్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక కాలమును బట్టి చూస్తే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. కాలాన్ని బట్టి చూస్తే భారతమ్మ గారు బాప్తిసం పొంది 20 సంవత్సరాలు, ఆ పక్కన అమ్మ బాప్తిసం పొంది 15 సంవత్సరాలు, నేను బాప్తిసం పొంది 10 సంవత్సరాలు, ఇంకొకరు బాప్తిసం పొంది 20 సంవత్సరాలు, ఇంకొకరు బాప్తిసం పొంది 40 సంవత్సరాలు. వీళ్ళందరూ వయసులు లెక్కేస్తే ఏంటి సీనియర్ క్రిస్టియన్స్. బట్ ఏం చేసాం? ప్రభువును పొత్తిగుట్టంతోనే ఉంచేసాం, పశువుల తొట్టిలోనే ఉంచేసాం. ఆయన్ని కనుక ప్రభా నువ్వు కనుక పెరిగావనుకో, మరి ఏదో ఒకటి చెప్పావనుకో, నేను భరించలేను, నేను పాటించలేను, వద్దు, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు మాట్లాడవద్దు, నువ్వు పిల్లోడిలాగా పాలు తాగుతూనే ఉండు ఎప్పుడు. నువ్వు నోరు తెరిచావనుకో నేనేమైపోతాను ప్రభా, నేను చేయాల్సినవి అన్నీ ఏమైపోతాయి ప్రభా, నా దినచర్య ఏమైపోయింది ప్రభా. మలాకీలో అంటాడు యేసు ప్రభు రాకడ గురించి ఒక్క మాట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ప్రభువుని. ఆయన వస్తాడు, ఎవరు సహిస్తారు? ఎందుకు ఎందుకు ఆయన వచ్చి ప్రతి వారి పాపాన్ని బహిర్గతం చేస్తాడు. ప్రభువా ఇదిగో నేను మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో చంపాలని చట్టం ఉంది కదా, వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నాం, ఈయనేం చేయాలి? తీసుకొచ్చినప్పుడు ఓకేనయ్యా మంచి పని చేశారు, అయితే ఒక చిన్న మాట ఏంటంటే మీరు చంపేయండి. కానీ ఒక చిన్న మాట ఏంటో తెలుసా? మీలో ఎవడైతే పాపం చేయలేదో మొట్టమొదట రాయండి అన్నాడు. ఆయన వచ్చిందని ఎవరు సహింపగలరు? ఒక్కడు కూడా రాయకుండా అడిగెత్తారు. ఎందుకు? ప్రతి వాని పాపాన్ని ఏం చేస్తాడు? తెల్లం చేస్తాడు. అది కింద చూడండి. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? అమ్మో, ఆయన వస్తున్నాడంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు గజ 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 వణికిపోయారు అన్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి సప్పు వంటి వాడు. చూసారా? ఆయనకి నీ జీవితంలో అవకాశం ఇవ్వు. నా జీవితంలో అవకాశం ఇచ్చి చూస్తే, నీ జీవితంలో నువ్వు అవకాశం ఇచ్చి చూస్తే నిన్ను వెండిని నిర్మలం చేయ రీతిగా ఏం చేస్తాడు తెలుసా? నిర్మలం చేసి పడేస్తాడు. హిమము కంటే తెల్లగా చేస్తాడు నిన్ను. ఇచ్చి చూడు. నీ జీవితంలో విలువేంటో, నీ యొక్క విలువేంటో, నీ బ్రతుకు విలువేంటో ఆయన నీకు ఇస్తాడు. నిన్ను 10 మందిలో కూడా ఒక ఘనమైన పాత్రగా ఉంచుతాడు. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. నువ్వు
అనే స్త్రీ ఎక్కడండి బాబు? రాహాబు ఎవరు? వేశ్యావృత్తి చేసి బ్రతికేదండి బాబు. ఇవాళ యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కించుకుంది. అర్థమవుతుందా మీకు? వేశ్యరకం చేసి బ్రతికింది రాహాబు. అదే రాహాబు ప్రభువుని దేవుడిని హృదయమందు విశ్వసించడం ద్వారా యేసుక్రీస్తు వంశావళికి మూలకారకురాలైంది. తామారు ఎక్కడ? మామతో తప్పు చేసిందని ఎంతోమంది దూషిస్తున్నారు. బట్ ఆ తామారు యేసుక్రీస్తు వంశావళికి మూలకారకురాలైంది. నీ జీవితంలో, నా జీవితంలో ఒక్కసారి ప్రభువుకు అవకాశం ఇచ్చి చూడు, నిర్మలం చేసి పడేస్తాడు, తోము పడేస్తాడు. వాషింగ్ పౌడర్ నిర్మాత కాదు, ఆయన రక్తంతో ఎంతటి ఘోర పాపనైనా క్షమించగలిగినటువంటి మనస్సు ఆయనది. అందుకే దూత అంటుంది, సర్వలోకమునకు సంతోషకరమైన సువర్తమానము తీసుకొచ్చాను.